మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు సత్సంగ కథలో మరొక అద్భుతమైన కథను విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఈరోజు కథలో శీర్షిక అనుభవ జ్ఞానం. కబీర్ దాస్ గారు గొప్ప సద్గురువు. ఒకసారి కాశీపట్నంలో నివసించదలిచి కాశీ వెళ్ళి అక్కడే ఒక కుటీరం ఏర్పరచుకుని నివసిస్తున్నారు. ఆ కాశీపట్నంలో నివసిస్తున్న ఒక పండితుడు, నేను ఈ కబీర్ దాస్ని వేద పాండిత్యంలో ఓడిస్తే ఈ ప్రజలంతా నాకే జయజయనాదాలు చేస్తారు, అప్పుడు నేను కబీర్ కన్నా గొప్ప సద్గురువుగా పేరు పొందవచ్చునని తలచి తన దగ్గర ఉన్న వేదశాస్త్ర గ్రంథాలు అన్నీ వెంటబెట్టుకుని ఆ కాశీనగరంలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్ళి కబీర్ దాసు ఇల్లు ఎక్కడా అని విచారించగా అందరూ ఊరి చివర ఉన్న కుటీరం చూపించారు. ఆ పండితుడు కుటీరం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న కబీర్ దాస్ భార్యని, అమ్మా కబీర్ దాస్ ఉన్నారా అని అడిగాడు. లేరని చెప్తుంది. అదేమిటమ్మా, కాశీపట్నం మొత్తం విచారిస్తే ఆయన ఇక్కడే ఉన్నారన్నారందరూ, మరి నీవేమో లేరని చెప్తున్నావన్నారు. అయ్యా, మీరు పండితుల వలె ఉన్నారు, మీకు నేను చెప్పేదేముంది, సద్గురువు స్థానం తెలీదా అంటుంది. అతడు, నాకు వేద గ్రంథాలు తెలుసు కానీ వాటితో సద్గురుని స్థానం ఎలా కనుక్కోగలను అని, ఆయన ఎక్కడ ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది, పోనీ నీకు తెలిస్తే చెప్పరాదని ఎత్తి పొడుపుగా అన్నారు. అప్పుడు ఆమె, అయ్యా, సద్గురువు కాలము కర్మలకు కనిపించడు, సూర్యచంద్రులకు కనిపించడు, వీటన్నిటికీ అవతల ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా ఉంటారు. ఆ ప్రదేశం మరెక్కడో లేదు, మన మనస్సు. అప్పుడు ఆ పండితుడు, నేను లెక్కకు మీరిన సద్గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం, సద్గురుని స్థానం తెలుసుకుని నా జన్మకు సార్థకత కలిగిందని వెళ్ళిపోయారు. లెక్కకు మీరిన వైద్య గ్రంథాల కన్నా ఆరితేరిన వైద్యుడు మేలు. చాలా అద్భుతమైన విషయం. ఎవరికైనా సరే పాండిత్యం ఉంటే గర్వం అనేది పనికిరాదు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఆ సద్గురుని యొక్క పాదాలను ఆశ్రయించి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.